హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ప్రవీణ్. ఈ మధ్య కాలంలో చూసుకుంటే వయసుతో సంబంధం లేకుండా చాలామంది హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ వీటి వల్ల చనిపోతూ ఉన్నారు. ప్రతిరోజు న్యూస్ ఓపెన్ చేసిన ప్రతిసారి క్రికెట్ ఆడుతూ వ్యక్తి మృతి, లేదంటే నడుస్తూ వ్యక్తి మృతి, లేదంటే డాన్స్ చేస్తూ వ్యక్తి మృతి, ఇలా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చాలా వింటానే ఉంటున్నాం మనం. సో ఇప్పుడు ఇండియా వైడ్ చూసుకుంటే ఇయర్‌కి అంటే ప్రతి ఇయర్‌కి దగ్గర దగ్గరగా 15 మిలియన్ మెంబర్స్ అయితే చనిపోతా ఉన్నారు. అదే వరల్డ్ వైడ్‌గా చూసుకుంటే 18 మిలియన్ వరకు ఉన్నారనమాట ఈ సంఖ్య. సో అసలు ఎందుకు ఈ హార్ట్ అటాక్, ఈ కార్డియాక్ అరెస్ట్ అని వస్తది? అంటే హార్ట్ అటాక్ అంటే ఏంటి? కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటి? సో దీనికి కాజెస్ ఏంది? సో ఇవి వచ్చినప్పుడు మనకేం సింప్టమ్స్ వస్తాయి? అండ్ మనం ఎట్లా రియాక్ట్ అవ్వాలి? సో దీని ట్రీట్మెంట్ ఏంటి? ప్రివెన్షన్ మెజర్స్ ఏంటి? సో ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాను. సో ఈ వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతది. ఎందుకంటే వయసుతో సంబంధం లేకుండా వచ్చే ఈ జబ్బు కాబట్టి ఎప్పుడు ఎవరికొస్తదో తెలీదు. సో చిన్న తప్పు మన ప్రాణాల మీదకే తీసుకొచ్చే అవకాశం ఉంది కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేయండి. ఇప్పుడు అసలు హార్ట్ అటాక్ అంటే ఏంటో తెలుసుకుందాము. ఇప్పుడు హార్ట్ దాని ఫంక్షన్ ఏంటంటే మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క ఆర్గాన్‌కి బ్లడ్ అనేది సప్లై చేయడం దాని పని. సో అది మనం పుట్టినప్పటి కాడ్నించి చనిపోయేంత వరకు అది అట్లా నిరంతరం కొట్టుకుంటానే ఉంటది. అంటే నిరంతరం పనిచేస్తూనే ఉంటదనమాట. సో ఇది సుమారు రోజుకి 1,00,000 సార్లైనా కొట్టుకుంటది హార్ట్. సో ఇలా బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్‌కి బ్లడ్ సప్లై చేస్తూనే హార్ట్‌కి కూడా బ్లడ్ సప్లై అనేది చేసుకుంటదనమాట. సో అది పని చేయాలంటే దానికి కూడా బ్లడ్ సప్లై అనేది కావాలి కదా! బ్లడ్ సప్లై ఎందుకు కావాలి అంటే సో బ్లడ్ ఏం క్యారీ చేసిద్ది? న్యూట్రియన్స్, ఆక్సిజన్ సో ఇవన్నీ క్యారీ చేసిద్ది కదా! సో ఆక్సిజన్ ఎందుకు కావాలి? సెల్ ఫంక్షనింగ్ సరిగ్గా చెయ్యాలి అంటే సో ఆక్సిజన్‌ని, న్యూట్రియన్స్ అనేవి కావాలి. ఎప్పుడైతే బ్లడ్ అనేది సప్లై దానికి ఆగిపోయిందో సో ఇవన్నీ ఆగిపోతాయి. సో ఇవన్నీ ఆగిపోవడం వల్ల సెల్ ఇంజ్యూర్ అయ్యి సెల్ అనేది చనిపోతూ ఉంటది. సో సెల్ చనిపోవడం వల్ల ఆ ఏరియా ఏదైతే ఉందో అదంతా నెక్రోసిస్ అంటే అదంతా అలా వ్యాప్తి చెంది ఆ హార్ట్‌లో పర్టిక్యులర్ ఏరియాలో ఉన్న మజిల్ అనేది దెబ్బతిని సో మనకి హార్ట్ అనేది ఫంక్షనింగ్ చేయడం ఆగిపోయిద్ది. అప్పుడే మనకి ఛాతీ నొప్పి రావడం, లేదంటే ఇదంతా హెవీగా ఉండడం, ఈ చెయ్యి లాగేయడం, చెమటలు పట్టేయడం, షార్ట్‌నెస్ ఆఫ్ బ్రెత్ అంటే ఊపిరి సరిగ్గా అందకపోవడం అనేది జరుగుతా ఉంటది. సో మీకు అర్థమైంది కదా! హార్ట్ అటాక్ అంటే ఎప్పుడైతే హార్ట్‌లో ఉన్న కరోనరీ ఆర్టరీస్ అంటామో వాటిల్ని, అందులో బ్లడ్ సప్లై అనేది తగ్గి, సో ఒక పర్టిక్యులర్ ఏరియాలో హార్ట్ మజిల్స్‌లో ఉన్న సెల్స్ అనేవి డ్యామేజ్ అయ్యి హార్ట్ అటాక్ అనేది వస్తది. ఇప్పుడు ఆ కరోనరీ ఆర్టరీస్ బ్లడ్ సప్లై అనేది ఎందుకు తగ్గిస్తాయి? అంటే ఎందుకు ఆగిపేస్తాయి అనేది చూసుకుంటే, కొలెస్ట్రాల్ ఆర్ ఫ్యాట్, కాల్షియం ఇవన్నీ మిక్స్ అయిపోయి ప్లేగ్ అనే పదార్థం అనేది ఫార్మ్ అవుతది. ఎక్కడ ఆర్టరీస్ ఇది ఇది ఒక ఆర్టరీ అనుకోండి. ఇలా. ఈ ఆర్టరీ లోపల ఫార్మ్ అయిపోయి సో ఇట్లా నేరో అయిపోద్దనమాట ఆర్టరీ. కరోనరీ ఆర్టరీస్ ఏవైతే ఉన్నాయో నేరో అయిపోయి బ్లడ్ సప్లై అనేది ఆటోమేటిక్‌గా తక్కువైపోయిద్ది. సో అదొక సిట్యుయేషను. అండ్ ఇంకోటేంటంటే ఈ ప్లేగ్ ఫార్మ్ అయినప్పుడు బ్లడ్ సప్లై వెళ్తా ఉంటది కదా! సో వెళ్తున్నప్పుడు ఆ ఆర్టరీ లోపల రప్చర్ అయిపోయి బ్లడ్ సప్లై అనేది అక్కడ ఆగిపోయి బ్లడ్ క్లాట్ అనేది ఏర్పడుతుంది. దాన్ని థ్రాంబస్ అంటాం. సో ఆ సిట్యుయేషన్స్‌లో కూడా బ్లడ్ అనేది కంప్లీట్‌గా బ్లాక్ అయిపోద్ది. లేదా కొంచెం కొంచెమే వెళ్తది. సో ఇట్లా కంప్లీట్‌గా బ్లాక్ అయిపోయినా, లేదు కొంచెం కొంచెం అంటే తక్కువ బ్లడ్ ఫ్లో ఎళ్ళినా సరే, సో హార్ట్ మజిల్స్‌కి కావాల్సిన ఆక్సిజన్, ఆ న్యూట్రియంట్స్ అనేవి అందకపోవడం వల్ల హార్ట్ మజిల్స్‌లో ఉన్న సెల్స్ అనేవి డ్యామేజ్ అయితే హార్ట్ అటాక్ అనేది వస్తది. సో అందుకే హార్ట్ అటాక్‌ని మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అని కూడా అంటాము. మయో అంటే మజిల్, కార్డియాక్ అంటే అందరికి తెలిసిందే హార్ట్. సో హార్ట్‌లో ఉన్న మజిల్స్ అనేవి ఇన్ఫాక్షన్ అంటే డెత్ అనమాట. హార్ట్‌లో ఉన్న మజిల్ సెల్స్ అనేవి డ్యామేజ్ అవ్వడం వల్ల వచ్చే కండిషన్‌నే హార్ట్ అటాక్ అంటే మయోకార్డియల్ ఇన్ఫాక్షన్. సో హార్ట్ అటాక్ అంటే ఏంటో మీకు అర్థమైందా అనుకుంటున్నాను. సో ఈ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మెయిన్ సింప్టమ్స్ ఏంటి అంటే ఇందాక చెప్పినట్టు ఫస్ట్ చెస్ట్ పెయిన్ వస్తది. తర్వాత ఈ లెఫ్ట్ హ్యాండ్ అంతా లాగుతది. తర్వాత స్వెట్టింగ్ వస్తది. కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు ఫెయింట్ అయిపోతామనమాట. దాని తర్వాత షార్ట్‌నెస్ ఆఫ్ బ్రెత్ ఊపిరి సరిగ్గా అందదు. సో ఇవి సింప్టమ్స్. ఇప్పుడు ఈ కరోనరీ ఆర్టరీస్‌లో ప్లేగ్ ఫార్మ్ అవ్వడం వల్ల అంటే కొలెస్ట్రాల్, ఫ్యాట్, ఈ కాల్షియం అన్నీ మిక్స్ అయ్యి ప్లేగ్ అనే పదార్థం ఫార్మ్ అవుతదని చెప్పాను. సో ఇది ఓవర్ నైట్‌లో ఫార్మ్ అవ్వదు. లేదంటే 2 రోజుల క్రితం ఫార్మ్ అవ్వదు. 3 రోజుల క్రితం ఫార్మ్ అవ్వదు. సంవత్సరాల తరబడి అంటే ఎప్పటినుంచో ఇదంతా ఈ ప్రాసెస్ అనేది జరుగుతా ఉండి ఒక్కసారే అదంతా నేను చెప్పాను కదా! అలా ఫార్మ్ అయ్యి నేరో అయిపోయి సడెన్‌గా ఆ బ్లడ్ సప్లై అనేది తగ్గిపోయిద్ది. లేదంటే ఆ థ్రాంబస్ అంటే చెప్పాను కదా! రప్చర్ అయిపోయి థ్రాంబస్ అనేది ఫార్మ్ అయ్యి ఆగిపోతదనమాట. సో ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఈ హార్ట్ అటాక్ అనేది ఎందుకు వయసుతో సంబంధం లేకుండా వస్తుందంటే, ఈ హార్ట్ అటాక్ రావడానికి మెయిన్ కాజ్ ఏంటి అంటే కరోనరీ ఆర్టరీ డిసీజెస్. రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఇప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్‌లో ఆల్కహాల్, లేదంటే స్మోకింగ్, డయాబెటిస్, హైపర్‌టెన్షన్, ఒబేసిటీ, హై కొలెస్ట్రాల్, సో ల్యాక్ ఆఫ్ స్లీప్, స్ట్రెస్ ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్. సో ఇవన్నీ ఉంటే ఖచ్చితంగా హార్ట్ అటాక్ వచ్చుద్దా అని కాదు గానీ, సో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి.
సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ని మనం కంట్రోల్లో చేసుకుంటే అంటే కంట్రోల్ పెట్టుకుంటే మనకి హార్ట్ అటాక్ అనేది రావడం ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అండ్ ఫ్యామిలీ హిస్టరీ అండ్ జీన్స్ వీటిల ద్వారా కూడా ఈ హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. హార్ట్ అటాక్ వచ్చే సిచ్యువేషన్స్లో ఏంటంటే సో వెంటనే ఇమీడియట్గా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి. సో వెంటనే మీరు టైం వేస్ట్ చేయకుండా డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తే వాళ్ళు యాస్ప్రిన్ అనే మెడిసిన్ ఇస్తారు, లేదు నైట్రోగ్లిజరైన్ అనే మెడిసిన్. ఈ మెడిసిన్స్ ద్వారా సో ఏదైతే ఆ బ్లడ్ అనేది ఉంటుందో ఆ బ్లడ్ ఇప్పుడు ఫ్లోటింగ్ ఆగడం వల్లే కదా, సో బ్లడ్ థిన్నర్స్ అనమాట అవి. సో బ్లడ్ థిన్ అయ్యి సో ఫ్లోటింగ్ అనేది ప్రాపర్గా వెళ్తుంది అనమాట ఈ మెడికేషన్స్ ఇవ్వడం వల్ల. అండ్ కొన్నిసార్లు స్టంట్ కూడా వేస్తారనమాట. స్టంట్ అంటే ఏదైతే నేరో అయిన పార్ట్ ఉందో సో దానికి స్టంట్ వేస్తారనమాట. అది కొంచెం వైడ్ అవుతుంది ఆర్టరీ. సో ఇంకోటి బైపాస్ సర్జరీ చేస్తారు. సో బాడీలో ఒక ఆర్టరీ తీసుకుని ఏదైనా ప్లేస్ నుంచి ఆ ఆర్టరీ హార్ట్లో దాన్ని బైపాస్ చేస్తారనమాట బ్లడ్ సప్లై వెళ్ళడానికి. సో ఇప్పుడు కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటో చూసుకుందాం. కార్డియాక్ అరెస్ట్ అంటే ఇప్పుడు హార్ట్ పనిచేయడానికి సో హార్ట్‌లో ఒక మెకానిజం అనేది ఉంటదనమాట. మెకానిజం అంటే ఎలా చెప్పాలి మీకు? ఎస్ఏ నోడ్, ఏవీ నోడ్ అని ఇలా నోడ్స్ ఉంటాయి. అవి ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ అనేవి పంపిస్తా ఉంటాయనమాట. సో అది జరగడం వల్లే హార్ట్ ఇట్లా కొట్టుకుంటా ఉంటదనమాట కంటిన్యూయస్‌గా. సో ఎప్పుడైతే అందులో డిస్టర్బెన్స్ వస్తదో సో అప్పుడు హార్ట్ అనేది బ్లడ్ సరిగ్గా పంప్ చేయడం మానేస్తది. అందులో ముఖ్యంగా బ్రెయిన్‌కి అండ్ లంగ్స్‌కి బ్లడ్ సప్లై అనేది తక్కువ వెళ్తదనమాట. సో అలాంటి సమయంలో కార్డియాక్ అరెస్ట్ అనేది అవుతది. కార్డియాక్ అరెస్ట్ అనేది సడెన్‌గా రావచ్చనమాట. సో ఇప్పుడు హార్ట్ అటాక్ ఏంటంటే సో ఎన్నో ఇయర్స్ నుంచి ఆ ప్లేగ్ అనేది ఫార్మ్ అయ్యి ఇట్లా ఉంటది కాబట్టి కొంచెం మనకి సింప్టమ్స్ వస్తాయి. లైక్ ఎలాగా చెప్పానంటే చెస్ట్ పెయిన్ లేదంటే షార్ట్‌నెస్ ఆఫ్ బ్రెత్ ఇట్లా కొన్ని సింప్టమ్స్ అనేవి వస్తాయి. కానీ కార్డియాక్ అరెస్ట్ అనేది అలా కాదనమాట. సడెన్‌గా పడిపోతాము. హార్ట్ అనేది సడెన్‌గా పనిచేయడం మానేసిద్ది. అంటే ఈ బ్లడ్ పంప్ చేయడం ఆపేస్తదనమాట. కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలో తెలుసుకుందాము. సో ఇప్పుడు కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు అసలు కార్డియాక్ అరెస్ట్ ఎందుకు వస్తదో చెప్పాను కదా! ఎందుకు? సో ఎలక్ట్రికల్ ఇంపల్సెస్‌లో డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు హార్ట్ అనేది సరిగ్గా బ్లడ్ పంప్ చేయదు. సో ఇప్పుడు ఈ సిట్యుయేషన్స్‌లో మనం వెంటనే సీపీఆర్ చేస్తే, సీపీఆర్ అంటే కార్డియాక్ పల్మనరీ రీసక్సియేషన్. ఈ సీపీఆర్ అనే ప్రొసీజర్ చేస్తే సో చాలా మంది బ్రతికే ఛాన్సెస్ ఉంటది. సో చాలా మంది చనిపోవడానికి కారణం కూడా ఇదే. సో ఎవరైనా అలా సడెన్‌గా పడిపోతే వీడియోలు తీయడం లేదంటే మనకెందుకులే అని వెళ్ళిపోతారు గానీ, సీపీఆర్ అనే ఆప్షన్ ఉంది. సో అది చేస్తే మనిషి బతుకుతాడు అనేది చాలా మందికి తెలీదు. అండ్ సీపీఆర్ గురించి అవగాహన కూడా లేకపోవడం వల్లే చాలా మంది చనిపోతున్నారనేది వాస్తవం. సో సీపీఆర్ అనే ప్రొసీజర్ ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. సో సీపీఆర్ అంటే ఏంటి? అండ్ సీపీఆర్ ఎట్లా చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో అదనమాట. సీపీఆర్ చేయడం వల్ల మనిషి బ్రతికే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సీపీఆర్ అండ్ అలాగే డీఫిబ్రిలేషన్ అని ఒక మిషన్ ఉంటదనమాట. సో దాని ద్వారా కూడా మనం వెంటనే హార్ట్‌ని దాని నార్మల్ స్థితికి అంటే నార్మల్ స్టేజ్ కంటే మళ్ళీ అది పంప్ చేసే స్టేజ్‌కి మనం తీసుకురావచ్చనమాట. డయాగ్నోసిస్ ఎట్లా చేయాలంటే ఈసీజీ తీయడం అండ్ లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్ అండ్ యాంజియోగ్రామ్ వీటి ద్వారా డిసీజ్‌ని ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇప్పుడు ఈ హార్ట్ అటాక్, ఈ కార్డియాక్ అరెస్ట్ రాకుండా అంటే ప్రివెంటివ్ మెజర్స్ ఏం తీసుకోవాలో మనం ఇప్పుడు మాట్లాడుకుందాము. ఇప్పుడు మన వాళ్ళు చెప్తా ఉంటారు. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ అని. సో చికిత్స కంటే నివారణ మేలు కదా! సో ఇవి రాకుండా ఉండే జాగ్రత్తలు ఏం తీసుకోవాలో నేను చెప్తాను. సో ముందు ఆల్కహాల్ అనేది బంద్ చేయాలి. తర్వాత స్మోకింగ్ కూడా బంద్ చేయాలి. మన కొలెస్ట్రాల్ అనేవి ఎప్పుడు నార్మల్‌గా ఉండేటట్టు చూసుకోవాలి. దాని స్ట్రెస్ అనేది ఎక్కువగా తీసుకోకూడదు. సో ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏదైనా ఉందంటే స్ట్రెస్ అనమాట. ప్రతి చిన్న విషయానికి స్ట్రెస్ తీసేసుకొని స్ట్రెస్‌కి గురవుతా ఉంటారనమాట. సో దాని తర్వాత ల్యాక్ ఆఫ్ స్లీప్. ఈ ల్యాక్ ఆఫ్ స్లీప్ అనేది చాలామంది చిన్న విషయంగా పరిగణిస్తారు గానీ, దీని ద్వారా అంటే నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తదనమాట. సో కనీసం 7-8 గంటల నిద్ర కనీసం అవసరం అనమాట. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో యువతకి చాలా ఫ్యాన్సీ అయిపోయిందనమాట. ఏంటంటే ఓవర్ నైట్ అంతా మెలకువగుండి పొద్దున్నే పడుకోవడం ఇట్లా చేస్తారు. సో అట్లా చేయకూడదు. ఇన్ కేస్ మీకు బీపీ అంటే హైపర్ టెన్షన్ లేదంటే డయాబెటిస్ లేదంటే హై కొలెస్ట్రాల్ ఇట్లా ఏమైనా డిసీజెస్ ఉంటే మీకు సో వాటికి సంబంధించిన మెడికేషన్స్ అనేవి రెగ్యులర్‌గా తీసుకుంటా ఉండాలి. అంటే రెగ్యులర్‌గా ఫిజికల్ యాక్టివిటీ అనేది కూడా ఉండాలి. అంటే డైలీ వాకింగ్ ఆర్ రన్నింగ్ అనేవి చేయాలన్నమాట. సో చాలామంది ఉన్న చోటనే ఉంటారనమాట రోజంతా. అట్లా కాకుండా ఆ సెడెంటరీ లైఫ్ స్టైల్‌ని పక్కన పెట్టి వాకింగ్ చేయడం, కొంచెం రన్నింగ్ చేయడం, ఏదైనా చిన్న చిన్న బరువులెత్తడం సో అలాంటివి చేయాలి. అండ్ హెల్తీ డైట్ అనేది తీసుకోవాలనమాట. వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇట్లా ఫుడ్స్ అనేవి మంచిగా తీసుకోవాలి. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ ఎప్పుడైనా ఎవరికైనా రావచ్చు. అందుకే ప్రివెన్షన్ స్టెప్స్ అనేవి చాలా ముఖ్యం. మన దగ్గర ఎవరికైనా చెస్ట్ పెయిన్, స్వెట్టింగ్, షార్ట్‌నెస్ ఆఫ్ బ్రెత్ లాంటి లక్షణాలు ఉంటే వెంటనే అది ఎసిడిటీ అయ్యుంటుంది అని ఇగ్నోర్ చేయకుండా ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కి తీసుకెళ్ళి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది ఇప్పించాలి. సో వీడియో అయితే ఇది. మీకు ఈ వీడియో ద్వారా హార్ట్ అటాక్ అంటే ఏంటి? కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటి? అనేది మీకు ఒక ఐడియా వచ్చుంటది. అండ్ ఈ సిట్యుయేషన్స్‌లో ఏం చేయాలనేది కూడా మీకు చెప్పాను. అండ్ సీపీఆర్ గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో మీకు కొద్దిగైనా ఇన్ఫర్మేటివ్‌గా ఉంటది ఖచ్చితంగా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.